హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ హంసలేఖ. ఈ వీడియోకి పర్టికులర్ ఈ ట్యుటోరియల్కి నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, డైరెక్ట్ స్టార్ట్ చేసేసాను ట్యుటోరియల్. అందుకే ఇలా క్లిప్ పెట్టి ఇంట్రడక్షన్ ఇస్తున్నా. సో ఇదైతే ఇల్లుస్ట్రేషన్ డ్రెస్. ఈ డ్రెస్ నేను స్టిచ్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇలా డ్రాయింగ్ వేసి డిజైన్ అదంతా డిజైన్ అండ్ మెజర్మెంట్స్ అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. సో ఇది డిజైన్. 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్. వీడియో లెంతీ ఉందని స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. మీది ఇది ఒక్క అంటే ప్రిన్సెస్ కట్ ఉంది, దీంట్లోనే ఫ్రాక్ ఉంది, పఫ్ స్లీవ్స్ ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం పైన బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. దానికోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్స్ నా మెజర్మెంట్స్ అవి. సో ఆ మెజర్మెంట్స్ మనకు అవసరం ఉంటాయి. ఫస్ట్ అయితే లెంత్ వచ్చేసి 14 కాబట్టి 1 ఇంచ్ పైన కింద స్టిచ్చింగ్కి వదిలేసిన తర్వాత 15 తీసుకోవాలి. 15 తీసుకొని ఒక లైన్ అలా డ్రా చేసేసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 14.5 నాది. సో 14.5 దగ్గర మనం 2 టైమ్స్ అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ వస్తుంది. ప్రాపర్గా అక్యురేట్గా రావాలనుకుంటే అలా ఫోల్డ్ చేసి చేసుకోవచ్చు. సో అది 7.75 7.25 అలా వస్తుంది. సో పైన కింద సేమ్ తీసుకోవాలి. నార్మల్గా పైన తీసుకొని కింద స్ట్రేట్ లైన్ గీసేస్తారు. సో అది అక్యురేట్గా రాదు. లైన్ కొంచెం అటు ఇటు పోయినా కానీ మనకు అంత మంచిగా రాదు ఫిట్టింగ్. సో పైన కింద 7.25 7.5 తీసుకొని సేమ్ మన కామోల్ దగ్గర కూడా 7.25 తీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ మనం ఎక్కడి వరకు లైన్ గీస్తామో అక్కడ కూడా ఒకసారి మనం మెజర్ చేసుకోవాలి. చేసుకుంటే అక్యురేట్గా నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి నాది 36. సో 36 అంటే 9 కాబట్టి 36 డివైడెడ్ బై 4. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ ఉంటుంది, బ్యాక్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ ఉంటుంది. సో ఇలా నేను 4 టైమ్స్ మనం 36ని 4 టైమ్స్ అలా ఫోల్డ్ చేసుకుంటే మనకు చెస్ట్ సైజ్ వస్తుంది. చెస్ట్ సైజ్ అయితే 9. అండ్ వేస్ట్ వచ్చేసి నాది 32. సో ఇది 8. అంటే కొంచెం నేను లూజ్గానే పెట్టుకుంటున్నా ఫ్రాక్ కాబట్టి. సో కింద ఇక్కడ ఒక 2.5 ఇంచెస్లో అలా ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసేసుకోవాలి అంతే. అండ్ ఇక్కడ ఆమోల్ డ్రా చేసుకోవడానికి 7.25 తీసుకున్నాం కదా, దాంట్లో ఆఫ్ అంటే 3.5 అప్రాక్సిమేట్లీ 3.5 దగ్గర ఒక తీసుకొని అండ్ ఒక 1 ఇంచ్లో అక్కడ ఆమోల్ దగ్గర అలవెన్స్ తీసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఒక్కొక్క స్టెప్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు నీట్గా చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడైతే ఇది బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కట్ చేసేసుకోవాలి మేము నీట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. దానికోసం అలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని దానిపైన అంటే మనకు యాక్చువల్ లెంత్ కంటే కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఆ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా దానిపైన పెట్టేసి నీట్గా డ్రా చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అంతా. అండ్ ఇక్కడ కూడా నేను ఒక టిప్ చెప్తా. కొంచెం టైం మనకు కొంచెం వేస్ట్ అయినా పర్లేదు, బట్ మనకు నీట్గా రావాలని అనుకుంటే నేను జస్ట్ ఇక్కడ మార్క్స్ పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ అంతా కూడా ఒకసారి మెజర్ చేసుకుంటాను అనమాట. షోల్డర్ అండ్ చెస్ట్, వేస్ట్ అదంతా. ఎందుకంటే మనం క్లాత్ పైన క్లాత్ పెడితే ఒక 1/2 ఇంచ్ అయినా అటు ఇటు అవుతుంది. సో అలా అవ్వకుండా నేనైతే ప్రాపర్గా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా. సో అలా చెక్ చేసుకొని మళ్ళీ లైన్స్ గీసుకుంటా. ప్రాపర్గా ఇప్పుడు బ్యాక్ ఎలా కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకుంటాను అనమాట. అంతే. ఇలాంటివి చిన్న చిన్నవి కొంచెం 1 మినిట్ 2 మినిట్స్ వేస్ట్ అయినా కానీ మీకు పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటివి టిప్స్ పాటించాలి. ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడు షార్ట్స్ కట్స్ నేర్చుకుంటే దాంట్లో మనకు ఫ్యూచర్లో నీట్నెస్ కానీ ఫిట్టింగ్స్ కానీ ప్రాబ్లం అవుతాయి. అప్పుడు మళ్ళీ నీట్గా నేర్చుకుందామన్నా కూడా అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. ఇంక అప్పటికే వచ్చేసిందన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి. సో నేర్చుకునేటప్పుడు లేట్ అయినా సరే నీట్గా ఎంత టైం అయినా సరే నీట్గా నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే ఫ్రంట్ లోతు తీస్తున్నా, కట్ ఏం చేయను దాన్ని. ఇప్పుడు జస్ట్ నార్మల్గా లోపలికి 1/2 ఇంచ్ అలా మార్క్ పెట్టుకొని తీస్తున్నాను అనమాట. సో అంతే. ఇది కూడా నీట్గా ఇప్పుడు కట్ చేసేసుకోవాలి.
ఈ డ్రెస్ నేను ప్రిన్సెస్ కట్‌లో కుడుతున్నా. సో, దానికోసం చెస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ నుంచి 10 ఇంచెస్ తీసుకోవాలి. నా చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అది 3.7 ఇంచెస్ స్టాండర్డ్ సైజ్. అండ్ కింద వచ్చేసి 3.5, పైన 3.75, కింద 3.5. సో, అలా 2 మార్క్స్ పెట్టుకొని స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. అండ్ ఇలా కర్వ్ ఇచ్చుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం. అది ఫ్రీ హ్యాండ్‌లో చేస్తున్నాను నేను. అది ప్రాక్టీస్ తర్వాత వస్తుంది. అండ్ దాని తర్వాత గ్యాప్ వచ్చేసి అక్కడ 1.5 గ్యాప్ తీసుకొని పైకి 2 ఇంచెస్ తీసుకోవాలి. కింద 1.5, పైకి 2 ఇంచెస్. అర్థమవుతుందని అనుకుంటున్నా. అది గ్యాప్ 1.5 అండ్ పైన అయితే 2 ఇంచెస్ అలా తీసుకొని నీట్‌గా కర్వ్ ఇవ్వాలి. అది ప్రాక్టీస్ చేస్తే వస్తది. సో, పేపర్ పైన ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇక్కడ నీట్‌గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడం అంతే. అండ్ ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా, అది నేను ఇప్పుడు ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి కొంచెం. ఎందుకంటే సైడ్స్‌కి అది ఎక్కువైపోతది. ఇక్కడ మనం అటాచ్ చేస్తాం కాబట్టి లెంత్ నార్మల్‌గా ఉంటది ఫ్రంట్. అండ్ ఇక్కడ నేను బాటమ్‌కి కాటన్ కట్ చేస్తున్నా. యాక్చువల్‌గా దీనికి అవసరం లేదు. కాకపోతే కొంచెం లైట్ కలర్ ఉన్నంత వరకు వేద్దామని చెప్పి లెంత్ ఎంతొస్తే అంత ఉండనని చెప్పేసి కట్ చేస్తున్నా. దానికోసం అయితే మిగిలిన ఫ్యాబ్రిక్‌ని ఫస్ట్ 2 ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా కార్నర్‌కి ఫోల్డ్ చేసేసుకోవాలి. సో, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వేస్ట్ నేను మెజర్ చేసుకుంటున్నా. వేస్ట్ వచ్చేసి 32 కాబట్టి 8.5 తీసుకున్నా. ఎందుకంటే జిప్ యాడ్ చేస్తాం మనం. సో, జిప్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. సో, 8.5 తీసుకుంటే టోటల్‌గా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. సో, కిందికి లెంత్ ఎంత వస్తే అంత పెట్టేస్తున్నా. సో, దానికోసమే క్లాత్ మనకు ఫ్యాబ్రిక్ ఎంత అవైలబుల్ ఉందో అంత లెంత్ పెట్టేస్తున్నా. అంటే అది కనిపించదు ఎలాగో లోపల అని చెప్పేసి పెడుతున్నాను. అండ్ ఇలా పైనుంచి కిందికి సేమ్ ఈక్వల్ మెజర్మెంట్స్‌తో ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత నీట్‌గా కట్ చేసుకోవడం అంతే. ఇప్పుడు కట్ చేసుకున్న కాటన్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా అరేంజ్ చేసేసి కట్ చేసేస్తున్నా. సో, ఇప్పుడు స్లీవ్ కట్ చేసుకుందాము. బాడీ కట్ చేసిన సైడ్ ఇంకా వేరే ఎడ్జ్‌కి క్లాత్ సరిపోతుంది అనిపిస్తే అక్కడ కట్ చేసేసుకోవచ్చు. సో, నాకు అక్కడ సరిపోతుంది అని చెప్పి అక్కడ 4 ఫోల్డ్స్ చేస్తున్నా. 2 ఫ్యాబ్రిక్స్, 2 ఫోల్డింగ్స్ అంటే 2 స్లీవ్స్ వస్తాయి. నార్మల్‌గా అయితే 4 చేసుకోవాలి. నాకు 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి అలా 1 ఫోల్డ్ చేశాను. సో, స్లీవ్ లెంత్ వచ్చేసి 8. కాకపోతే నేను కిందికి 1 ఇంచ్ పట్టీ వేసుకుంటా కాబట్టి ఒక 2 ఇంచెస్ తగ్గించి చూసుకుంటున్నా. 8 ఇంచెస్ అంటే నేను ఇప్పుడు 6 తీసుకుంటున్నా. 6 అంటే 7, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందికి స్టిచ్చింగ్‌కి వెళ్ళిపోతుంది, పైన స్టిచ్చింగ్‌కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు 7 తీసుకొని అండ్ ఇక్కడ ఆమూల్ తీసుకుంటున్నా. నాకు 16 ఆమూల్ 8 దగ్గర పాయింట్ అవుట్ చేసుకొని కింద 3 ఇంచెస్ తీసుకోవాలి లూజింగ్‌కి. నార్మల్‌గా మీడియం సైజ్ ఉన్న వాళ్ళందరూ 8 తీసుకోవచ్చు. 3 తీసుకోవచ్చు లూజింగ్. సో, చూస్తున్న నేను చెప్పే కంటే కూడా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అండ్ పైన నేను ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నా. సో, ఫ్రిల్స్ కోసం పైన ఒక 2.5 ఇంచెస్ అలా ఎక్కువ తీసుకొని మళ్ళీ దాన్ని కిందికి మర్జ్ చేస్తున్నా లైన్‌లో. చూస్తే ఎక్కువ అర్థమవుతుంది. అండ్ కిందికి కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నా. మనం నార్మల్‌గా చిన్న ఫ్రిల్స్ ఎక్కువ బుగ్గ చేతులు కాకుండా నార్మల్ ఫ్రిల్స్ కోసం నేను ఇలా తీసుకుంటా. పైన 2.5 ఇంచెస్, కింద ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఫ్రిల్ పెడితే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా కనిపిస్తాయి. కొందరు లావున్న వాళ్ళు ప్రిఫర్ చేయరు. చేతులు లావుగా కనిపిస్తాయి అని చెప్పి. సో, అట్లాంటి వాళ్ళకి ఇలాంటిది బాగుంటుంది. నాకు కూడా బుగ్గ చేతులు ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ మాత్రం ఎడ్జ్‌కి లాస్ట్‌కి నాకు క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే కట్ చేసేసుకున్నా. సో, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. సో, మనకు లెంత్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 42 ఉంది. టోటల్ లెంత్ 42. సో, దీంట్లో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఉంది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 14 అంటే ఇది మైనస్ చేసేస్తే 28 వస్తుంది. సో, ఈ 28లో ఈ పార్ట్ అనేది పెద్ద, ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది పెద్ద ఉంది కాబట్టి ఇది నేను 18 తీసుకుంటా లైట్ కలర్.
ఓకే. మిగతాది 10 ఉంటది. సో, ఇది డార్క్ కలర్. ఇదొచ్చేసి 18 ఇంచెస్ లైట్ కలర్. ఇదొచ్చేసి 10 ఇంచెస్ డార్క్ కలర్. అండ్ ఇది మొత్తం కలిపి 28 కిందుంటది. సో, ఇప్పుడు లైట్ కలర్ మనకి 18 ఇంచెస్ కావాలి కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నా. ఇదైతే ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసిన. ఆల్రెడీ చాలా ఎక్కువుంది. అందుకే డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత కింద ప్లెయిన్ అనేది కట్ చేసిన తర్వాత 18 ఇంచెస్ నేను మెజర్ చేస్తాను. యాక్చువల్‌గా ఇది విడ్త్ ఎక్కువుంది. సో, నేను డబుల్ ఫోల్డ్ చేసిన వర్టికల్ నేనది షూట్ చేయలేదు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇలా చూపిస్తున్నా చూడండి. నేనది షూట్ చేయలేదని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నా. సో, అలా వర్టికల్‌గా ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసి అంత లెంత్‌లో కట్ చేయడం ఇబ్బంది అవుతది కాబట్టి మళ్ళీ ఇంకొకటి హారిజాంటల్‌గా 4 ఫోల్డ్స్ అలా చేసి లెంత్ కట్ చేసేసుకుంటున్నా. మనకి 18 ఇంచెస్ కాబట్టి 19 తీసుకోవాలి. కింద హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతది స్టిచ్చింగ్‌కి. వేరే లేయర్ యాడ్ చేసినప్పుడు అయినా పైన వేస్ట్ దగ్గర యాడ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్. సో, ఇలా 18 ఇంచెస్ ప్రతి ఒక్క దగ్గర అంటే ఒక దగ్గర గీసుకొని స్ట్రెయిట్ లైన్ గీస్తే అది ఎగ్జాక్ట్‌గా రాదు. సో, ప్రతి ఒక్క ఎడ్జ్‌కి మిడిల్‌లో అలా 19 తీసుకొని కట్ చేసేసుకుంటే మీకు ఈజీగా లెంత్ వస్తది. సో, ఇలా చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని 18 ఇంచెస్ కట్ చేసేసుకోవాలి. ఇదైతే నేను మొత్తం అప్రాక్సిమేట్‌గా తీసుకున్న. కుచ్చులు పెట్టేటప్పుడు మనం వేస్ట్‌కి అంటే ఇంత ఫ్యాబ్రిక్ కావాలి అని అయితే నేనేం తీసుకోలేదు. సో, నార్మల్‌గా నా దగ్గర ఎంతుంటే అంత యూజ్ చేసేసి స్టిచ్ చేస్తున్నా. కావాలంటే మీరు స్పెసిఫిక్‌గా కావాలి అనంటే 3-4 మీటర్స్ సరిపోతది లైట్ కలర్. అండ్ డార్క్ కలర్ అయితే ఒక 3 మీటర్స్ సేమ్. టోటల్‌గా మీకు ఒక 6 మీటర్స్‌లో మంచి ఫ్రిల్స్‌తో నీట్‌గా వస్తదనమాట. సో, ఇక్కడ లెంత్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వర్టికల్‌గా గూడా మనం ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేశాను గదా! సో, అవి 2 పీసెస్ అవుతాయన్నమాట. సో, ఆ 2 పీసెస్ గూడా ఇలా మధ్యలో నుంచి కట్ చేసేసుకుంటున్నా. సో, ఇప్పుడు డార్క్ కలర్ చేసుకోవాలి. డార్క్ కలర్ మనకు 10 ఇంచెస్ కావాలి కాబట్టి 11 ఇంచెస్‌లో కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అలవెన్సెస్ వదిలేసి. సో, ఇక్కడ నేను నార్మల్‌గా ఫోల్డ్ చేసేసుకున్న. మనకి ఈజీగా కటింగ్ అవ్వడానికి నీట్‌గా ఫోల్డ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. సో, నాకు ఎన్ని లేయర్స్ వస్తున్నాయి 11 ఇంచెస్ కానీ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం 4 లేయర్స్ వరకు వచ్చినాయి. అండ్ కింద కొంచెం ప్లెయిన్ అండ్ అన్‌ఈవెన్‌గా ఉంది కాబట్టి కింద లైన్ గీసుకొని అది కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ 11 ఇంచెస్ కూడా నేను అటు ఎడ్జ్‌కి, ఇటు ఎడ్జ్‌కి తీసుకుంటున్నాను నీట్‌గా మార్కింగ్. ఎందుకంటే లైన్ స్ట్రెయిట్‌గా రావాలని చెప్పి. లేకపోతే కుచ్చులు ఎక్కువ, తక్కువ అన్‌ఈవెన్‌గా కనిపిస్తాయి. అది నీట్‌నెస్ ఉండదు దానికి. సో, నాకైతే 4 లేయర్స్ వచ్చాయి. సో, 4 లేయర్స్‌లో నేను నాకు అడ్జస్ట్ అయ్యే విధంగా నీట్‌గా పెట్టుకుంటా అనమాట. సో, ఇప్పుడు ఇలా నీట్‌గా లైన్స్ గీసుకొని కట్ చేసేసుకోవాలి వాటిని. సో, ఇప్పుడు నెక్స్ట్ కోసం నేను ఫ్యూజింగ్ పేపర్ కట్ చేసేస్తున్నా. ఫ్యూజింగ్ పేపర్‌తో చాలా నీట్ ఫినిషింగ్ వస్తది. సో, ఇదొకసారి ప్రాపర్‌గా చూస్తే మీకు అర్థమవుతది. ఫస్ట్ అయితే ఒక 8 ఇంచెస్ అలా మార్క్ చేసుకుంటున్నా నార్మల్‌గా 8 ఇంచెస్ ఫ్యూజన్ పేపర్‌లో అని చెప్పేసి. లైన్ గీసేసుకొని ఇది ఫ్రంట్ నెక్ అనమాట. నేను వీ నెక్ పెడదాం అనుకుంటున్నా. సో, విడ్త్ వచ్చేసి 4.25. నాది షోల్డర్ 14.5 కాబట్టి నేను విడ్త్ వచ్చేసి 4.25 తీసుకుంటున్నా. దాని ప్రకారం తీసుకోవచ్చు. 14 అయితే 4 తీసుకోవచ్చు అట్లా. అండ్ కిందికైతే లెంత్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నా. ఫ్రంట్ డీప్ 6 అండ్ 4.25 విడ్త్.
ఫస్ట్ నెక్ మెజర్మెంట్స్తో బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. విడ్త్తో అండ్ లెంత్తో ఇలా బాక్స్ డ్రా చేసుకొని దాంట్లోనే మనకు కావాల్సిన షేప్, అది స్క్వేర్ అయినా, రౌండ్ అయినా, లీఫ్ షేప్ అయినా, త్రికోన్ అంటారు కదా, త్రిశూలం షేప్ అయినా, ఏదైనా సరే ఈ బాక్స్లోనే మనం డ్రా చేసుకోవాలి. సో నేను వి అంటే కూడా షార్ట్ వి కాకుండా ఇలా కొంచెం కర్వీ వి లాగా తీసుకున్నా. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. అండ్ పైన కూడా మొత్తం కట్ చేసేస్తారు అందరూ. నార్మల్‌గా ఇప్పుడు నేను చూపిస్తా. నేను మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తా. సో పైన మనం కొంచెం హాఫ్ ఇంచ్ అలా వదిలేస్తే ఆ హాఫ్ ఇంచ్ అనేది మనకు ఐరన్ చేసినప్పుడు కానీ, స్టిచ్ చేసినప్పుడు కానీ వెడల్పు అవ్వకుండా మనం ఎంతైతే మెజర్మెంట్ 4.25 తీసుకున్నామో ఎగ్జాక్ట్‌లీ అంతే ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసేసుకుంటే నీట్‌గా ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తది. నెక్స్ కూడా పాడవకుండా ఉంటాయి. అది ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ తీస్తున్నా. బ్యాక్ కూడా విడ్త్ సేమే తీసుకుంటాం ఎలాగో. బట్ బ్యాక్ నేను హై నెక్ పెడదాం అనుకుంటున్నా. సో నార్మల్‌గా ఇప్పుడు 6 నార్మల్ లెంత్ కోసం 6 తీసుకుంటున్నా అంతే. దీనికి మన మెజర్మెంట్స్‌కి సంబంధం ఏం లేదు. ఒక లైన్ అలా బాక్స్ డ్రా చేసుకోవాలి కాబట్టి సేమ్ 4.25 తీసేసుకొని కిందికి మాత్రం 3 ఇంచెస్ తీసుకుంటున్నా లెంత్. మీరు కావాలంటే 1 ఇంచ్, 2 ఇంచ్ కూడా హై నెక్ ప్రాపర్‌గా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. బట్ నేను కొంచెం డీప్ మీడియంలా అలా తీసుకుంటున్నా. సో ఇలా 3 ఇంచెస్ దగ్గర తీసుకొని సేమ్ మళ్ళీ బాక్స్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన షేప్ గీసుకోవాలి అంతే. సేమ్ దీన్ని కూడా ఇంతకుముందు ఎలా అయితే కట్ చేశానో అలా కట్ చేసేసుకోవడం అంతే. సో కటింగ్స్ అన్నీ అయిపోయింది. సో ఇప్పుడైతే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ప్రిన్సెస్ కట్స్ అటాచ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా అటాచ్ చేసుకునేటప్పుడు మనం రైట్ సైడ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏంటని చూసుకొని ఫస్ట్ అలా ఫ్యాబ్రిక్ పెట్టుకొని పిన్ పెట్టుకొని చేయాలి. ఎందుకంటే రెండు ఒకటే సైడ్ అటాచ్ చేసేస్తాము. దానివల్ల మళ్ళీ ఇప్పడం అవంతా టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే వాటి షేప్స్లో అలా పెట్టి తర్వాత మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఎడ్జెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలానే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ మిడిల్ పార్ట్ రెండు ప్రిన్సెస్ కట్ పార్ట్స్ అన్నీ స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. నార్మల్ అటాచ్ చేసి పెట్టుకోవడం అంతే. ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ ఇలా మనకి మన షేప్ అయితే ఫస్ట్ అలా పెట్టుకోవాలి. ఎందుకంటే అటాచ్ చేసేటప్పుడు కూడా మిస్టేక్స్ అవుతాయి. ఒక సైడ్ అటాచ్ చేయాల్సింది ఇంకొక సైడ్ అటాచ్ చేస్తాము. సో ఫస్ట్ అలా పెట్టుకొని తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది కొంచెం మెల్లగా చేయాలి. అండ్ ప్రిన్సెస్ కట్ని కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మిడిల్ పార్ట్ని కానీ దేన్ని అస్సలు లాగొద్దు. లాగితే చాలా రింకిల్స్ వచ్చి అస్సలు నీట్గా ఉండదు. ఎందుకంటే అది మనం క్రాస్ చేసాం కాబట్టి, క్రాస్గా కట్ చేసాం కాబట్టి అది సాగుతుంది ఈజీగా. సో అలా సాగనివ్వకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఫ్రంట్ లోతేం తీయలేదు. ఇక్కడ మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్. సో అది ఎక్స్ట్రా అలానే ఉంచి లోతు తీసుకోవడం కోసం యూస్ చేస్తాము. సో ఇలా ఒక పార్ట్ అయితే నేను స్టిచ్ చేశాను. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది చూసారా, అదైతే లోతు కింద తీసేస్తాం అనమాట. అండ్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీ. అలానే ఇంకొకటి కూడా స్టిచ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 సైడ్స్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేశాను. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, దాన్ని మాత్రం మనం లోతు కింద తీసేయాలి. అందుకే నేను ఫస్ట్ లోతు హ్యాండ్స్కి కానీ దీనికి కానీ కట్ చేయలేదు. సో ఇలా కంపల్సరీ ఎక్స్ట్రా వస్తుంది మనం క్రాస్లో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి. రెండింటిని కూడా నీట్గా లోతు కట్ చేసేసుకొని అక్కడ మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ముడతలు వచ్చేస్తాయి కదా, అందుకోసం నార్మల్గా కట్ చేసి నార్మల్గా ఒక స్టిచ్ వేయాలి, అటాచ్ చేసేసేయాలి మళ్ళీ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసాం కాబట్టి నెక్స్ అటాచ్ చేయాలి. ఫస్ట్ మనం కట్ చేసిన నెక్స్ని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఏం లేదు, నేను కట్ చేసిన దాన్ని కాటన్ పైన ఐరన్ చేశాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నేను నెక్స్ ఎలా కట్ చేస్తానో ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. చెప్పేదానికంటే చూస్తే అర్థమవుతుంది. అండ్ నేను ప్రాపర్గా ఇలా ఫ్యూజింగ్ పేపర్తో నెక్ ఎలా వేయాలని చెప్పి నేను ఒక షార్ట్ పెట్టిన. షార్ట్లో అండ్ అంటే నేను అది లాంగ్ వీడియో పెట్టాను కుర్తీ స్టిచ్ చేసింది.
సో దాంట్లోనే నెక్ నేను షార్ట్ పెట్టిన. మీకు ప్రాపర్గా ఓన్లీ నెక్ తెలుసుకోవాలి అని అంటే దాంట్లో వెళ్ళి చూడండి షార్ట్స్లో. అండ్ ఇలా ఫస్ట్ పైనది కట్ చేసేసుకొని పైన మీరు అందుకే అలా హాఫ్ ఇంచ్ పెడితే మనకు విడ్త్ అనేది ఐరన్ చేసినప్పుడు కానీ మనకు ఎటు కదలకుండా విడ్త్ అనేది పెరగకుండా ఉంటుంది. ఇది ఒక మంచి టిప్ అన్నమాట. సో టైం వేస్ట్ ఉండకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. సో ఇలా చూపిస్తున్న విధానంగా నెక్స్ట్ రెడీ చేసుకోవాలి. అర్థమవుతుందని అనుకుంటున్నా. నార్మల్గా హాఫ్ ఇంచ్ నీట్గా కట్ చేసేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెండు నీట్గా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఫస్ట్ అయితే ఒక నెక్ అటాచ్ చేసి చూపిస్తాను. ఇదైతే నెక్ పార్ట్ని డబుల్ ఫోల్డ్ చేసి మిడిల్ పార్ట్ దగ్గర ఒక చిన్న కట్ ఇచ్చేసేసుకొని మిడిల్ పార్ట్ లాగా గుర్తులాగా ఉంటుంది మనకు. సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా ఆ నెక్ దగ్గర డబుల్ ఫోల్డ్ చేసి మిడిల్ పాయింట్ పాయింట్ చేయాలి. సో రెండు మిడిల్ పాయింట్స్ మనం పెట్టుకుంటే నీట్గా అటాచ్ చేసేటప్పుడు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా ఉంటుంది. సో ఇలా చేసుకొని కంపల్సరీ పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకోకుండా చేస్తే మాత్రం నీట్గా రాదు, ఈవెన్గా రాదు. మళ్ళీ మనం నెక్స్ట్ కట్ చేసి ఇప్పి చేయలేము. కాబట్టి ముందే పిన్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేయండి. అండ్ అలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్యూజింగ్కి ఎగ్జాక్ట్లీ పక్కన, ఫ్యూజింగ్ పైన కాదు, ఫ్యూజింగ్కి చాలా దూరంగా కాదు, ఎగ్జాక్ట్లీ పక్కన మనం స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత స్టిచ్కి ఒక హాఫ్ ఇంచ్ దూరంలో నీట్గా కట్ చేయాలి మిడిల్ పార్ట్ మొత్తం. కట్ చేసిన తర్వాత నీట్గా టాకాస్ అంటే కట్స్ ఇచ్చుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవడం అంతే. సో ఇలా హాఫ్ ఇంచ్ విడ్త్తో కట్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్స్ ఇచ్చుకుంటే లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ఫినిషింగ్గా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్ కోసం. అండ్ లోపల మనం హెమ్మింగ్ చేసుకుంటాం అన్నమాట అంతే. సో ఇలా లోపలికి పెట్టేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవాలి అంతే. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇలాగ అనిపిస్తుంది లుక్. సో ఫ్రంట్ కూడా నేను అలానే స్టిచ్ చేసి పెట్టుకున్నా. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చాయి. అండ్ ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ చేయాలి. సో రైట్ సైడ్ ఆపోజిట్గా ఉండి నార్మల్గా నేను చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ ఒకలా ఉండాలి, లెఫ్ట్ ఒకలా ఉండాలి. అండ్ షోల్డర్ అటాచ్ చేసేసుకున్నాను అక్కడ. ఇప్పుడు స్లీవ్స్ స్టిచ్ చేసుకుందాం. అండ్ స్లీవ్స్ అయితే ఫ్రిల్స్ పెడతానని చెప్పాను కదా, పైన మనకు ఒక 3 ఇంచెస్ కానీ ఒక 2.5 ఇంచెస్ నుంచి మిడిల్ పార్ట్ నుంచి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2.5 ఇంచెస్ నుంచి చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అది నార్మల్గా అందాదా కూడా మనం పెట్టేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ ఎంతవరకు వస్తుందని చెప్పి. అది పర్టికులర్గా ఇంతే మెజర్మెంట్స్ అని అంత అవసరం లేదు. సో నేను మిడిల్ పాయింట్ నుంచి అటు సైడ్ 2.5 ఇటు సైడ్ 2.5 అలా తీసుకొని పెట్టుకున్నా. సో 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. సో అవే ఫ్రిల్స్ కింద కూడా పెట్టేసుకోవాలి నీట్గా. నాకు ఫ్రిల్స్ ఇష్టం ఉండదు కాబట్టి నేను చాలా తక్కువ పెట్టుకున్నా. కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. 3-4 ఇంచెస్ అలా తీసుకొని కిందికి కూడా ఫుల్గా బుగ్గ చేతుల్లాగా పెట్టుకోవచ్చు. నేను అటు ఇటు ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నా ఫస్ట్ అయితే. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక పట్టీ పెడతా అని చెప్పాను కదా, కింద చూపిస్తున్న విధానంగా పెట్టాలి. రైట్ సైడ్ ఒక సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ అపోజిట్ సైడ్లో ఉండాలి. అలా పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదైతే క్లాత్ రైట్ సైడ్ అండ్ రాంగ్ సైడ్ ఏం తెలియట్లేదు పట్టీది, అందుకే నేను అలా పెట్టేశాను. కాకపోతే మీరు రైట్ సైడ్ ఓకే ఫేస్ చేసేటట్టు పెట్టుకోండి. మనం షోల్డర్ ఎట్లయితే అటాచ్ చేసామో అలా. ఫస్ట్ అయితే అలా ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి నీట్గా. ఫస్ట్ ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా ఇంకొక చిన్నగా హాఫ్ ఇంచ్ మడత తీసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అలా వస్తుంది పట్టీ మనకు. కొంచెం నీట్గా చూడండి, దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఏర్పడుతుంది. సో అలా పట్టీ రెడీ అయిపోతుంది. లోపల సైడ్ కూడా మనకు దారాలు ఏం లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లోపల సైడ్ అండ్ బయట సైడ్ మొత్తం స్టిచ్ వేసేసుకోవడం అంతే. సో హ్యాండ్ ఇది రెడీ అయిపోయింది విత్ పట్టీ. హ్యాండ్కి నేను లైనింగ్ వేయలేదు. సో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాడీకి హ్యాండ్స్ని అటాచ్ చేసుకుందాం. సో చూపిస్తున్నట్టుగా బాడీని అలా పెట్టుకొని రైట్ సైడ్, అండ్ హ్యాండ్ కూడా రైట్ సైడ్ సేమ్, అన్నిటికీ సేమ్ ప్రొసీజర్.
రైట్ సైడ్ ఒక సైడ్ చూడాలి. సో ఫస్ట్ హ్యాండ్కి మిడిల్ పాయింట్ తీసుకొని అది ఎగ్జాక్ట్ షోల్డర్ స్టిచ్ వచ్చే దగ్గర పెట్టుకొని స్టిచ్చింగ్ షోల్డర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎడ్జెస్ నుండి స్టార్ట్ చేయకూడదు. రైట్ సైడ్ ఒక సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ మన పై వైపు ఉండాలి. సో అలా పెట్టి ఫస్ట్ అయితే ఒక సైడ్, నెక్స్ట్ ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 సైడ్స్ స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వెనకాల జిప్ వేయడానికి, అంటే మనకు వెనకాల జిప్ వేయడానికి వెనకాల ఓపెన్ ఉండాలి. ఓపెన్ కోసం నేను బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నా మిడిల్ పార్ట్లో. ఎగ్జాక్ట్లీ మిడిల్ చూసుకొని కట్ చేసే కంటే ముందు ఒక లాంగ్ అంటే 5 నంబర్ పైన ఒక స్టిచ్ చేస్తున్నా, అంటే అవి అటు ఇటు కదలకుండా ఉండడానికి. ఫస్ట్ అలా కట్ చేసి అక్కడే స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఫిట్టింగ్ పెట్టుకుంటాం కదా, ఫిట్టింగ్ కోసం అని చెప్పి, అంటే మీకు చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ మిడిల్ పార్ట్ జిప్ కోసం కట్ చేసిన తర్వాత 5 నంబర్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. సో స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కట్ చేసాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ వేరు అయిపోతాయి కాబట్టి వాటిని రెండింటిని అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. జస్ట్ అది అటాచ్ అయి ఉండడం కోసం అంతే. రెండిటికి ఇలా నేను చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయలేదు, జస్ట్ జిప్ వేసుకోవడం కోసం మిడిల్ పార్ట్ కట్ చేసేసి దాన్ని అటాచ్ చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ మిడిల్ పార్ట్ ఎందుకు అటాచ్ చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ ఫిట్టింగ్ పెట్టుకుంటాం అనమాట. ఫిట్టింగ్ పెట్టుకుంటే మనకు తర్వాత ఈజీ ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ కోసం ఫస్ట్ అది అటాచ్ చేసాం. సో ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టేసుకోవాలి. ఫిట్టింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి మనం ఫ్రిల్స్ యాడ్ చేస్తాం కింద. సో ఫిట్టింగ్ కంటే ముందు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు పిన్స్ నేను ఎక్కడెక్కడ పెడుతున్నానో చూడండి. అలా పిన్స్ పెట్టుకొని ఫిట్టింగ్ పెడితే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. సో మిడిల్ పాయింట్ అక్కడ నేను స్టిచ్ చేసింది, అందుకే మనకు జిప్ దగ్గర అండ్ ఫ్రంట్ మిడిల్ పాయింట్ మనం ఐరన్ చేసింది మార్క్ ఉంటుంది కదా, ఆ రెండు మిడిల్ పాయింట్స్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి, నెక్స్ట్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే ఫిట్టింగ్ పెట్టుకుంటున్నామో చెస్ట్, వేస్ట్ అండ్ హ్యాండ్స్ అక్కడ ఒక్కొక్క పిన్ పెట్టేసుకుంటే మనకు ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో అలా నీట్గా అన్నీ సెట్ చేసేసుకొని ఎవ్రీ స్టిచ్ అన్నీ ఒక దగ్గర మ్యాచ్ అవుతుందా లేదా అని చూసి పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు. అలా చాలా ఈజీ ఉంటుంది. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ వాడుకుంటే టైం సేవ్ అవుతుంది, ఫిట్టింగ్ కూడా మంచిగా వస్తుంది. సో చూసారు కదా, నెక్స్ట్ దగ్గర అండ్ ఇక్కడ నేను పిన్స్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మార్కింగ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే వేస్ట్ పెట్టుకుంటున్నా. మిడిల్ పాయింట్ మనం ఎలాగో మార్క్ చేసుకున్నాం కదా, నా వేస్ట్ వచ్చేసి 32 అంటే 8. సో మిడిల్ నుంచి రైట్ సైడ్ 8 తీసుకుంటున్నా, లెఫ్ట్ సైడ్ 8 తీసుకుంటున్నా. డైరెక్ట్ తీసుకుంటే అంటే నాకు అలానే అలవాటు అయింది. సో ఫస్ట్ రైట్ సైడ్ 9, చెస్ట్ వచ్చేసి 36 కాబట్టి రైట్ సైడ్ 9 అండ్ లెఫ్ట్ సైడ్ 9. 9 ఏంటంటే 4 డివైడ్ చేస్తాం కదా మనం స్టిచ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా డివైడ్ చేస్తామో అలా. సో 9, 9, 18 9, 9, 18 అవుతుంది. 18, 36 అలా. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 11. సో 5.5. సో ఇలా ఫస్ట్ మార్క్ చేసుకొని ఒక లైన్ గీసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో మనం లైన్ మార్క్ చేసుకున్నప్పుడైనా లేకపోతే లైన్ గీసుకున్నప్పుడైనా స్టిచ్ చేసుకున్నప్పుడైనా ఫ్యాబ్రిక్ అనేది ఎటు కదలదు ఇలా పిన్స్ పెట్టుకుంటే. సో మనం ఈజీగా ఓన్లీ కాన్సన్ట్రేషన్ మార్కింగ్ పైన, ఫిట్టింగ్ పైన పెట్టి చేయొచ్చు. అదే ఫ్యాబ్రిక్ అటు ఇటు కదులుతూ ఉంటే మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు సరిగ్గా. సో దానివల్ల నేను ఎంత నీట్గా పెట్టేసుకుంటున్నానో చూడండి. సో ఒక సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది. అలానే 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ అటు ఒక 3 స్టిచెస్, ఇటు ఒక 3 స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను నేను అంతే. అండ్ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నా మార్క్ చేసి. సో స్టిచ్ చేసుకొని ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా ఫ్యాబ్రిక్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి అంతే. ఇంకా బాడీ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది.
స్టిచ్ చేసుకున్న తర్వాత వెనకాల మనం జిప్ కోసం అని చెప్పి స్టిచ్ వేసాం కదా 5 నెంబర్ పెట్టి. సో అది ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి. సో దట్ మనకు కింది పార్ట్ ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. సో బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. సో కింద ఫ్రిల్స్ కోసం నేను 2 పార్ట్స్‌గా కట్ చేశాను కదా ఇది. సో రైట్ సైడ్ ఏది, లెఫ్ట్ సైడ్ ఏది కరెక్ట్‌గా చూసుకొని 2 పార్ట్స్‌ని అటాచ్ చేసేసుకోవాలి అంతే. 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి రెండిటిని అటాచ్ చేసి ఒకటే పార్ట్ లాగా చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడం అంతే. అండ్ ఇక్కడ నేను అటాచ్ చేసేసాను చూడండి. అండ్ ఇప్పుడైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అండ్ ఫ్రిల్స్ కూడా నేను స్పెసిఫిక్‌గా ఎంత పెట్టుకోవాలని అయితే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ కొంచెం ఉంది కాబట్టి నేను నీట్‌గానే మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకైతే ఇప్పుడు 32 వేస్ట్ కాబట్టి జిప్ అటాచ్ చేయడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 33 వేస్ట్ కావాలి. సో ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తాను. వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటాను. దాన్ని బట్టి నేను ఎంత పెట్టుకోవాలనేది నాకు అర్థమవుతది. సో ఇదైతే ప్రాక్టీస్ తోటి వస్తది మనకు. చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు తెలిసిపోతది. తక్కువైతే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం తక్కువ పెట్టుకోవాలి. అక్కడక్కడ చూసుకుంటే అది బెటర్. మొత్తం పెట్టిన తర్వాత చూసుకుంటే ఇబ్బంది అవుతది కాబట్టి అక్కడక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చిన్నగా పెట్టేసుకుంటున్నాను నేను ఫ్రిల్స్. సో ఇక్కడైతే నేను చెక్ చేసుకుంటున్నాను టేప్‌తో. సో 14 అలా వచ్చింది. సో దాన్ని బట్టి ఇంకా సరిపోతుందా క్లాత్ లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా మనకు చేస్తూ ఉంటే అర్థమవుతది. నేను చెప్పలేను అప్రాక్సిమేట్ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి. వేస్ట్ 33 కావాలి. సో 33 వచ్చేలాగా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అంతే, పెద్ద కాలిక్యులేషన్ ఏం లేదు దీంట్లో. సో ఇదైతే నేను రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది. కింద డార్క్ కలర్ సెకండ్ లేయర్ అనుకున్నాం కదా! దానికైతే 4 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ 2 పీసెస్ ఎలా ఉన్నాయో ఇవి 4 పీసెస్ ఉన్నాయి. నేను కటింగ్‌లో మీకు చెప్పుంటాను. సో 4 పీసెస్‌ని అటాచ్ చేసి 1 పీస్ లాగా చేసుకోవాలి అంతే. మనకు ఇది ఫస్ట్ అయితే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే రైట్ సైడ్ అండ్ రాంగ్ సైడ్ నీట్‌గా చూసుకొని 4 పీసెస్‌ని 1 పీస్ లాగా అటాచ్ చేసుకోవాలి అంతే. సో ఈ 1 పీస్ మొత్తం సేమ్ దానిలాగానే చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాననమాట. సో ఇది కూడా మనము లైట్ పింక్ దానికి ఫస్ట్ లేయర్‌కి అటాచ్ చేస్తాం కాబట్టి సో అది చెక్ చేసుకుంటూ ఉండాలి. సరిపోదా అని చెప్పి. అండ్ ఆల్సో నాకు ఇంకా కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో. కాబట్టి నేను కొంచెం దగ్గరగానే పెడుతున్నా. ఒకవేళ సరిపోకపోయినా కానీ బ్యాక్ సైడ్ ప్లెయిన్ వేసేసుకోవచ్చు అని చెప్పి. సో ఇలా దగ్గర ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి అంతే. సో మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. కొంచెం ఒక 10 ఇంచెస్ అలా కొంచెం తక్కువ పడితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని పెట్టుకున్నా. సో అయిపోయింది. 2 పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బేబీ పింక్ దానికి ఇది అటాచ్ చేసుకోవాలి. ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఏదో, లెఫ్ట్ సైడ్ ఏదో, రాంగ్ సైడ్ ఏదో చూసుకోవాలి. దాని తర్వాత బేబీ పింక్ దానికి ఇప్పుడు అటాచ్ చేసే దానికి రైట్ సైడ్ ఉండాలి. 2 రైట్ సైడ్స్ ఒక సైడ్ ఉండాలి. అండ్ మనం కుచ్చులు పెట్టుకున్న సైడ్ నుంచి అటాచ్మెంట్ చేయాలి. 2 రైట్ సైడ్ ఆపోజిట్ ఉండాలి. రాంగ్ సైడ్ బయట సైడ్ ఉండాలన్నమాట. సో అలా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం. సో అది కూడా మీరు డార్క్ పింక్ స్టిచ్ చేసేటప్పుడు ఇది సరిపోవట్లేదా ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టుగా కుచ్చులు పెట్టుకోవాలి. సో దానికి నీట్గా స్టిచ్ చేయాలన్నమాట. అండ్ మనం లైనింగ్ అప్పుడు కట్ చేసుకున్నాం కదా, అది కూడా కిందికి ఒక 2 ఫోల్డింగ్ చేసేసి కిందికి ఫినిషింగ్ లాగా కుట్టేస్తున్నా. దీన్ని మనం దానికి అటాచ్ చేసేసుకోవడం అంతే. ఇదైతే జస్ట్ లైనింగ్ అటాచ్ చేయడం అంతే. సో ఈ లైనింగ్ ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి. లోపల సైడు కుట్టేసేసుకోవాలి అంతే. స్టిచ్చింగ్ ఏం చూపించట్లేదు, ఇలా అటాచ్ చేసేసుకోండి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ అండ్ పైన బాడీ పార్ట్ అటాచ్ చేయాలి. దానికోసం అయితే బాడీ పార్ట్ మిడిల్ పాయింట్ ఇలా మార్క్ చేసుకోండి. అండ్ సేమ్ కింద పార్ట్ కూడా మిడిల్ పార్ట్ అక్కడ మార్క్ చేసుకోండి. మిడిల్ ఎక్కడుందో అక్కడ నుంచి 2 మిడిల్ పాయింట్స్ అటాచ్ అయ్యేలాగా ఒక పిన్ పెట్టేసుకోండి. 2 ఒక దగ్గర పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా పెట్టేసి పిన్ పెట్టేసుకుంటే మీకు ఎటు కదలకుండా ఉంటుంది. సో అటు ఎడ్జ్ నుండి ఇటు ఎడ్జ్ ఈక్వల్గా వస్తుంది. అలా చూసుకుంటే అండ్ ఈక్వల్గా వస్తుంది చూడండి. అండ్ అది
సో, మనం ఎక్కడైతే పిన్ పెట్టుకున్నామో మిడిల్ అక్కడ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. సేమ్ మనం హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో షోల్డర్ నుంచి అలా. అండ్ కింద కుచ్చులు మనకు నీట్‌గా ఏమంటే చేత్తో అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి. ఎందుకంటే కుచ్చులు అప్పుడప్పుడు పైకొచ్చేస్తాయి. అవి మనకు కనిపియవు. సో, కొంచెం ఒక 2 ఇంచెస్, 3 ఇంచెస్ కుట్టిన తర్వాత మళ్ళీ కింద చూసుకొని దారాలు, కుచ్చులు నీట్‌గా సెట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి మెల్లగా. అండ్ ఈ పార్ట్ కూడా మనం 2 టైమ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా నీట్‌గా స్టిచ్ చేసేసుకోండి. సో, స్టిచ్ చేసేసుకోవడమే అంతే, ఇంకేం ఉండదు. సో, నాకు ఇక్కడ కొంచెం అది ఎక్కువైపోయింది కింద పార్ట్ అనేది. సో, అది నేను మళ్ళీ ఇంకొక ఫ్రిల్ పెట్టేసి దానికి అడ్జస్ట్ చేశాననమాట. అంటే మనకు నడుమైతే ఎలాగో వస్తది. బట్ ఇదేంటంటే కొంచెం ఒకవేళ సాగితే అలా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ అవుతది. సో, ఇది అటాచ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు జిప్పర్ యాడ్ చేయాలి. సో, జిప్పర్ కోసం నేను సింగిల్ ఫుటర్ పెడుతున్నాను దానికి. సింగిల్ ఫుటర్ పైననే జిప్ యాడ్ చేస్తాము. సో, ఈ జిప్ వేయాలి. నేనైతే ఇన్విజిబుల్ జిప్ వాడుతున్నా, కన్సీలర్ జిప్. అది ఎలా వేయాలో చెప్తాను. నార్మల్ జిప్ కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సో, ఇది రైట్ సైడ్ ఇలా ఓపెన్ అవుతది కదా! ఇలా ఓపెన్ అయింది. కరెక్ట్‌గా చూస్తే అర్థమవుతుంది. సో, నార్మల్‌గా అలా పెట్టుకోండి ఫస్ట్. పెట్టుకున్న తర్వాత జిప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ఓపెన్ చేసేసుకొని, సో, ఇలా ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్‌ది లెఫ్ట్ సైడ్ ఇలా అనుకోవాలి. రైట్‌ది రైట్ సైడ్ ఇలా అనుకోవాలి. ఓపెన్ చేసి అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్‌ది లెఫ్ట్ సైడ్ అనుకోవాలి. ఇలా. అండ్ ఒక పిన్ పెట్టేసేసుకోండి అక్కడ. మళ్ళీ రైట్ సైడ్ ఏది, లెఫ్ట్ సైడ్ ఏది అని కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్‌ది అలా తిప్పేసి అంతే. పిన్ పెట్టేసి స్టిచ్ చేయడమే అంతే, దాంట్లో ఏం లేదు. సో, అది. ఇప్పుడు ఒక సైడ్ కింది వరకు నేను ఆల్రెడీ మొత్తం వేస్ట్ కిందికి కూడా అటాచ్ చేస్తున్నా. లాంగ్ జిప్ తీసుకున్నా. సో, అక్కడ వరకు అటాచ్ చేస్తున్నాను నేను. సో, స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తా. ఇది కనిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు లైట్ వల్ల. సో, నార్మల్‌గా అలా పిన్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఓకే. ఇలా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎలా చూపియాలో అర్థం కావట్లేదు. సో, అలా పెట్టి ఎడ్జ్‌కి స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. చూసారు కదా! నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ దానిపైన పడొద్దు. ఒక ఈవెన్ మిల్లీమీటర్ అంతా కూడా వచ్చినా కూడా జిప్ అయితే స్టక్ అయిపోతుంది. సో, నీట్‌గా చూసుకుంటూ ఎడ్జ్‌కి వేసుకోవాలన్నమాట జిప్. అండ్ కింది వరకు వేసి లాస్ట్ మనకి ఎంత కావాలో అంతవరకు వేసిన తర్వాత కొంచెం అక్కడ లాక్ ఇచ్చేసి తీసేయడం అంతే. సో, ఈ సైడ్ అయిపోయింది కదా! నెక్స్ట్ సేమ్ ఈ సైడ్ రైట్ సైడ్ వేసుకోవాలి. కానీ రైట్ సైడ్ మాత్రం ఫూటర్ మనకి ఇటు సైడ్ ఒకటే ఫూటర్ ఉంది నాది. లెఫ్ట్ ఫూటర్ ఉంది కాబట్టి కింది నుంచి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కింది నుంచి వేసుకోవాలి కాబట్టి నేను అక్కడ పిన్ పెట్టేసుకున్నా. సో, కింది నుంచి ఎగ్జాక్ట్ మనం అది లెఫ్ట్ సైడ్ ఎంత పెట్టుకున్నామో అంతే గ్యాప్లో ఇది కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి పైకి. సో, అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. జిప్ వేయడం అయితే అంతే. ప్రొసీజర్ అయితే అంతే ఉంటుంది. సో, ఇక్కడ పైన మిగిలిందైతే జిప్ మనం హెమ్మింగ్ చేయాలి. లోపలికి అలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా చూస్తే అర్థమవుతుంది. ఎక్స్ట్రా మిగిలిందంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని సైడ్కి పెట్టేసి హెమ్మింగ్ చేసుకోవాలి. నేను అక్కడ పిన్ పెడుతున్నాను ప్రస్తుతానికి మీకు చూపించడానికి. సో, ఇది కూడా సేమ్ లోపలికి అనుకొని సో, అలా కిందికి ఒక 2 ఇంచెస్ వరకు హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా నీట్‌గా కావాలంటే జిప్ మొత్తం కూడా చేసుకోవచ్చు. సో, చూసారు కదా! అసలు కనిపించట్లేదు. అండ్ నేనైతే వైట్ జిప్ వాడాను. నా దగ్గర పింక్ లేకుండే. నాకే కాబట్టి డ్రెస్ ఇంకా అడ్జస్ట్ అయిపోతానని చెప్పి ఎలాగో కనిపించదు కదా అని చెప్పి చూసారా నీట్‌గా వచ్చింది. చాలా ప్రాపర్గా వస్తుంది.
సో ఇప్పుడైతే కింద మనం ఓపెన్గా ఉంది కదా కింద పార్ట్, సో అది అటాచ్ చేసుకోవాలి. సో ఈ జిప్ అయితే కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది, కొంచెం డెలికేట్గానే వాడాలి. సో అది ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. సో జిప్ వేసింది ఉంది కదా దాని కింది అటాచ్ చేసుకోవాలి. నార్మల్గా అయినా అటాచ్ చేయొచ్చు, బట్ నేను చూపిస్తున్నా. సో కిందికైతే 2 కలిపి కొంచెం దూరం వరకు స్టిచ్ చేసుకోవాలి. అక్కడ వరకు 2 కలిపి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సపరేట్గా దానికి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో జిప్ పైనుంచి కొంచెం మనం ఒక 4-5 ఇంచెస్ అలా 2 కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే సపరేట్గా స్టిచ్ చేసుకోరాదు, అండ్ కింద ఫినిషింగ్ మనకు ముడతలు కానీ అలా పైకి లేసినట్టు ఏం కనిపించద్దు. కాబట్టి లాక్ వేసుకొని కింది వరకు ఒక 4-5 ఇంచెస్ వరకు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో అలా మళ్ళీ ఎడ్జ్కి కూడా డిక్రీజ్ అవుతూ రావాలి. ఒకేసారి టర్నింగ్ లాగిస్తే అది ఏమంటారు కుచ్చులాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు సపరేట్గా ఇది సపరేట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ చేసేసుకోవాలి కింది వరకు. సేమ్ అలానే కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్గా కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలా. సో ఇలాగా సో కాటన్ ఏం చూపించట్లేదు, సేమ్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. సో స్టిచ్చింగ్ అంతా అయిపోయింది, కిందికి మాత్రం ఫినిషింగ్ అవ్వలేదు. ఇలా థ్రెడ్స్ వచ్చేసి ఉన్నాయి కదా, పీకో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ చేసుకుంటాను ఫోల్డ్ చేసి. సో డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. ఐ హోప్ నేను ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. అండ్ మీకు నెక్స్ట్ ఇంకా ఏం వీడియోస్ కావాలని చెప్పి నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ నో 2 months నుంచి వీడియోస్ పెట్టలేదు, చాలా వ్యూస్ పడిపోయాయి. అండ్ ఇప్పుడైతే కన్సిస్టెంట్గా మంచి కాంటెంట్ నాలెడ్జ్ ఉన్న వీడియోస్ అయితే పెడతాను స్టిచ్చింగ్లో. అండ్ ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు నేను ఓవరాల్ డ్రెస్ లుక్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇలా వచ్చింది ఓవరాల్ లుక్. నాకైతే చాలా నచ్చింది, అండ్ గేర్ అయితే చాలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో, ఎలా ఉందో డెఫినెట్లీ కమెంట్లో చెప్పండి. అండ్ ఫిట్టింగ్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్ ఉందో. జిప్ కూడా ఇన్విజిబుల్గా ఉంది, ఏం కనిపించట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. బాయ్.